Telugu, whichever is preferred for you, you can tell me, I will tell you. English. Lot of experience. But I would prefer it in Telugu because only people will understand it. నేను డాక్టర్ను బై ప్రొఫెషన్. ఇప్పుడు నాకు 75 ఏళ్ళు. I worked in a lot of countries as a doctor. Like I'm a graduate of 72. So 50 years experience I have, more than that. Of course, God is great. Always I believe Him. He has given all the things. Mother, English పోతుంది. ఆ భగవంతుడు దేవత చల్లగా ఆయన ఉంచుతున్నాడు అని నా ప్రగాఢ నమ్మకం, నాకున్న విశ్వాసంతో నేను. బట్ ఏదేదైనా డాక్టర్లు కానీ ఎవరు కానీ ఏ అడ్వైస్ కానీ మన సెల్ఫ్ చేసుకోలేము, మన హెల్త్ కాపాడుకోలేము. బట్ ఒకటి ఏంటంటే అది ఒక సమ్టైమ్స్ ఐ ఫీల్ మిరాకిల్ కూడా అనుకుంటాము. అయితే టు డీప్ ది థింగ్స్ ఓన్లీ మెడికల్ సైడ్ నేను మాట్లాడతాను డాక్టర్ని. నాకు ఏం డిసీజ్ లేదు. I worked in Iran, I worked in Nigeria, I worked in Maldives, everywhere. Intermittent disease వచ్చినప్పటి నాది ఇన్హెరిటెన్స్ ప్రకారం ఒక ఒబేస్ బాడీ. ఆల్వేస్ minimum 80 was mine. When I was a student of medicine, it was 77, 75. Then my father was an advocate and he had to reduce. సరే ఏదైనా ప్రయత్నాలు చేసేది కొన్ని మన చేతిలో ఉండవు. ఆయన మన ప్రయత్నం మనం చేసేది. అయితే ఒకటేంటంటే వెస్ట్రన్ ఫుడ్కు ఈస్టర్న్ ఫుడ్కు చాలా డిఫరెన్సెస్ ఉండేది. మనం ఆచార వ్యవహారాలు పాటిస్తూ మనం కొన్ని చేసే విధానాలు, తినే ఫ్యాటు, నెయ్యితో అన్నం తినడం, ఇవన్నీ చాలా ఉన్నాయి. డీటెయిల్కి వెళితే ఐ కెనాట్ టెల్ యాక్చువల్ ఇంపార్టెంట్. దానివల్ల వచ్చే అనర్థాలు ఉంటాయి. అది సెకండరీ ఫ్యాక్టర్. నేను యాజ్ ఫర్ as my remembrance goes, in 2085 వచ్చే వరకు 80-85 ఉంటుంది. దాని తర్వాత స్లోలీ వెయిట్ వాజ్ ఇంక్రీజ్. సరే ఆ వెయిట్ ఇంక్రీజ్ అయినా ఏం లేదు, ఐఎమ్ లుకింగ్ బ్యూటిఫుల్, అందంగా కనబడుతున్నాం అంటే నేను సంతోషపడాను. సరే బాగానే ఉన్నావు అని. బికాజ్ ఆఫ్ నాకున్న మెడికల్ నాలెడ్జ్ వెయిట్ ప్లస్ హైట్ చూసుకుంటాం కాబట్టి అది అనుకునేది. బట్ నెవర్‌దెలెస్ కమింగ్ ఇన్ షార్ట్, by 2005 the overweight అయినా above 90 అయినా. So after returning back from abroad, casually I went to Kamineni Oka. Suddenly it found I have triple vessel disease. Triple vessel heart ku triple vessel disease ఉంది. 3 వెసల్స్ బ్లాక్ అయినాయి అని అన్నారు. అదేంటి? అఫ్ కోర్స్ అవో మన తెలివి విధానాలే కావచ్చు, ఇంకా వేరే ఏదైనా కారణమైనా కావచ్చు. నాకు ఆ 3 వెసల్స్ ఒకటి 90% బ్లాక్, ఒకటి 80% బ్లాక్, ఒకటి 66. అప్పుడు నాకు కార్డియాలజిస్ట్ అడ్వైజ్ చేసిన బైపాస్ సర్జరీ అడ్వైజ్ చేశాను. సర్జరీ చేసేసి అఫ్ కోర్స్ ఫ్రూట్ఫుల్ స్టెంట్ అయినా పర్వాలేదు, రిస్క్ నాది అని స్టెంటింగ్ చేయించుకున్నా. దట్ ఈస్ ఫస్ట్ గాడ్స్ గ్రేస్. అండ్ ఆఫ్టర్ దట్ in 2008 and 2009 I developed blood pressure as well as sugar. Of course sugar and inheritance and ఏదైతే తెలుసుకున్నాను. నాకు షుగర్ లేదు పేరెంట్స్.
బట్ అదేంటంటే ఫాస్ట్ ఇట్లా గ్రోత్ వస్తూ ఉంటుంది కదా. అంటే నాకు మెట్ఫార్మిన్ ఇంతకుముందే వచ్చింది, ఓన్లీ అది రాకపోతే చెప్పలేదు. మెట్ఫార్మిన్ ప్లస్ మీదనే పెట్టింది, బట్ ఇట్ వాజ్ నాట్ కంట్రోల్. దాని తర్వాత ఏమైంది అంటే బ్లడ్ ప్రెషర్ కూడా కోర్స్ స్టార్ట్ అంటే ఇక అది ఇవన్నీ నేను రిజ్యూమ్ చేస్తున్నాను. ఒక తర్వాత ఒకటి వస్తుంది నాకు. షాకింగ్ న్యూస్ వాజ్ ట్రిపుల్ వెస్టర్న్ డిసీజ్. ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ ఓవర్కమ్. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ గాడికే ఇస్తాను. ఆయన ఎవరు అయింది అసలు నాకు అంత ఉండి కూడా నేను దాంట్లో జర్మన్ స్టంట్స్ వేశారు నాకు. స్టంట్స్తోనే అది చేసిన. ఐ సైన్ ఫర్ ద లెటర్ కూడా, బైపాస్ నాకు స్టంట్లు వేయండి. If I am alive, okay. If I am not alive, it's also okay. So luckily, I got out of it. ఇక దాని తర్వాత నుంచి ఈ ఒబేసిటీ అన్నది పెరుగుతూ పోయింది. అది క్రాస్గా అది విచ్ వాజ్ నాట్ అండర్ మై కంట్రోల్, దో ఐ డిడ్ సో మెనీ థింగ్స్ బీయింగ్ గెట్ అవుట్. బై 2011, it was round about 100. అంటే ఈ నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. హార్ట్ అయిపోయింది, నెక్స్ట్ నీ ప్రాబ్లం, డయాబెటిక్ అయింది, షుగర్ అయింది. 2008, 2000 అని డిటెక్ట్ అవుతున్నాయి. సరే డాక్టర్ నాకు నేను హెల్ప్ చేసుకుంటున్నా, ప్లస్ అందరి కన్సల్టెంట్ని హెల్ప్ చేస్తున్నాను. చాలామంది తెలుసు హైదరాబాద్, బికాస్ నేను ఇక్కడ వచ్చి కూడా సెంట్ చాలా పనిచేశాను. మోస్ట్ ఆఫ్ ది సీనియర్ మోస్ట్ డాక్టర్స్ ఐ నో, అట్లీస్ట్ ఇంట్రొడక్షన్ అయింది, నాకు చాలా పరిచయం. అయితే 2011లో లెఫ్ట్ నీ ఆపరేషన్ చేయించుకున్నాను. అప్పుడు రౌండ్ అబౌట్ 100 kg వరకు ఉంటుంది. సో ఇది కూడా నేను ఎందుకు స్పెసిఫిక్గా లెఫ్ట్ నీ ఆపరేషన్ చేయించుకున్నాక 3 days తర్వాత అఫ్కోర్స్ అది ప్యాకేజ్ డీల్లో డిశ్చార్జ్ చేస్తారు. నడక చాలా ఇబ్బంది అవుతుంది, మళ్ళీ ఫ్యూచర్కి అయితే. By that time I was only 60 years old. అయితే నీ ఆపరేషన్ చేసుకున్నాక నాకు బ్యాడ్ లక్ ఏంటంటే I went to pulmonary embolism, which is a very serious complication. 3 days, అది 3 days తర్వాత డిటెక్ట్ అయ్యింది. నాకు ప్లూరల్ ఎఫ్యూజన్ అని నాకు లంగ్స్లో నీళ్ళు వచ్చింది. అది మొట్టమొదటి డిటెక్ట్ చేశారు. థ్యాంక్స్ ఫర్ ది డాక్టర్స్. I had to overstay for 20 days to get rid of relief of breathlessness and problems and whatever. Sorry, అది embolism. దాని embolism అనేది ఒక ప్రాబ్లం. అయితే ఇది ఎందుకు చెప్తున్నానంటే నాకు ఇక్కడ హార్ట్ ప్రాబ్లం వచ్చింది, నా ఒబేసిటీతో. సెకండరీ ఈవెన్ I will attribute that embolism problem because of my obesity. As far as my knowledge goes, అది ఏదైనా మనం ఏం చేయలేము. డాక్టర్ల చేతిలో కూడా లేదు. టు బి వెరీ ఫ్రాంక్, ఐ కెనాట్ బ్లేమ్ డాక్టర్ వై సర్జరీ హాస్ బీన్ డన్, వై పల్మనరీ ఎంబాలిజం హస్ కమ్. సో లక్కీలీ ఐ గాట్ అవుట్. దట్ ఈస్ నెక్స్ట్ డాక్టర్స్ బ్లెస్సింగ్స్ కావచ్చు, గాడ్ బ్లెస్సింగ్ కావచ్చు. దాని తర్వాత 2011 తర్వాత ఆబ్వియస్లీ హై షుగర్స్, బ్లడ్ ప్రెషర్ హై, రోజు మందులు కరెక్ట్ చెప్పాలంటే వేసుకునేది కాదు, ముఖ్య రకరకాల మెడిసిన్స్. మై గ్రాండ్ చిల్డ్రన్ నేను అమెరికా యూస్ టు గెట్ సో మెనీ టాబ్లెట్స్. సో దే యూస్ టు ప్లే విత్ ది టాబ్లెట్స్. నా టాబ్లెట్స్ చూడలేదు. సో ఆ విధంగా కొన్ని రోజులు గడిచినాక స్టిల్ I don't know what is the relation between the insulin and obesity and vice versa. Insulin switch on చేశాక విపరీతమైన వెయిట్ పెరుగుతుంది. మేబీ వన్ థింగ్, ఆకలి ఎక్కువైతున్నదని, ఆకలి తక్కువైందని నా కాన్షియస్ నాకు ఉండేది కాబట్టి నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా ఏం చేసుకున్నా వెయిట్ ఆగవట్లేదు. సో అల్టిమేట్లీ కమింగ్ టు ది పాయింట్, బై 2017 I became 126 kgs. You can see, this is my stage. 126 kgs వచ్చినాక నేను సార్ కుంటుడు
నుండి పని చేస్తుండే ఉండేవారు. దాంట్లో ఇన్సూరెన్స్ కంపెనీకి నేను ఇక్కడ కూడా ఆరోగ్యశ్రీకి పనిచేసే, స్టార్ హెల్త్ కూడా ఐ వాజ్ రియంబర్స్మెంట్ ఆఫీసర్. సరే ఇది చూసుకొని చేసినట్టే దాంతో వచ్చిన ప్రాబ్లమ్స్. సో ఎవ్రీథింగ్ causing you factor is I definitely the main reason is obesity for all these problems. ఇది గంటపరంగా నేను చెప్పొచ్చు యాజ్ ఎ డాక్టర్. అయితే ఆల్మోస్ట్ వాట్ వీ కాల్ ఇట్ యాజ్ మార్బిడ్ ఒబెసిటీ. 127 kgs వచ్చాక నేను వెళ్ళాను, వేరే సర్జరీ లేదు. ఐ హ్యావ్ డిసైడెడ్ ఇవన్నీ I have developed pyelonephritis also in 2016, and the famous urologist Ravikumar has treated me. అప్పుడు ఒకటే యాంటీబయాటిక్ సెన్సిటివ్ వచ్చింది, దట్టు పెరెండ్రల్ ఇంజెక్షన్ ఇస్తే తగ్గుతుంది. సో దెన్ ఐ ఫెల్ట్ దట్ ఎస్ ఇట్స్ ఆల్సో కమింగ్ టు ఎండ్. మీన్స్ స్లోలీ ఒకసారి ఇది అయినంటే రీనల్ ప్రాబ్లమ్స్ కూడా ఇంక్రీజ్ అయ్యి దాంట్లో ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతే ఆబ్వియస్లీ నోబడీ కెన్ హెల్ప్. అండ్ దెన్ ఐ టుక్ ఎ క్విక్ డెసిషన్ టు గో అహెడ్ ఫర్ బేరియాట్రిక్ సర్జరీ. మోస్ట్లీ మై ఫ్యామిలీ వాళ్ళ భయం ఉంటుంది, వాళ్ళ భయంతో రిలేటివ్స్ డిస్కరేజ్ చూడండి. నాకు మెయిన్ సపోర్ట్ నా భార్య. అయితే దాంతో సరే ఐ విల్ గో అహెడ్ అనుకున్నా. బై దట్ టైమ్ ఐ వాజ్ నాట్ నోయింగ్, ఐ వాజ్ నోయింగ్ లక్ష్మీ మేడం, బట్ గ్లోబల్ హాస్పిటల్ అన్నీ తెలిసిన నేను అటెంప్ట్ చేశా. బట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ సర్జరీ అని కార్డ్, అంటే ఫిట్ ఫర్ సర్జరీ బట్ ఐ హ్యావ్ టు సైన్ పెట్టాలి. అప్పుడున్న కార్డియాలజిస్ట్ అదే చెప్పారు. దెన్ ఐ went to other hospital. So the other doctor has done the operation. Pediatric surgeries లో కూడా మినిమం 3 రకాలు ఉంటాయి. స్లీవ్ ఒకటి, దాని తర్వాత మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ, ప్లస్ ఏం చేసేసుకున్నా ప్రిఫరెన్స్ దేనికి ఇస్తామని నన్ను అడిగారు. ఈ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ అయిన ఈ స్లీవ్ వీటి వల్ల నేను త్వరగా స్టడీ చేసిన. ఐ కెన్ బీ కాంపిటెంట్ యాజ్ ఫర్ థియరీస్ కన్సర్న్. ఒబెసిటీలో బుక్స్ చదివి అవి చేసి కొట్టే గొప్ప నాలెడ్జ్ సంపాదించాను. ఎంతైనా మేడం అంటారు కాదు. అయితే ఐ ప్రిఫర్డ్ మినీ గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ చేయించుకుంటా అనుకున్నా, చేయించుకున్నాను. దిస్ వాజ్ ఇన్ 2017. బట్ యాజ్ స్పీకర్స్ వర్ టెలింగ్ ఆల్రెడీ, దీనివల్ల చాలా అనర్థాలు తెచ్చుకుంటున్నాను అని కూడా అనిపించిన రోజులు ఉన్నాయి. 2017 ఫిబ్రవరి నాడే నేను చేయించుకున్నా ఒక హాస్పిటల్లో. ఇప్పటికీ 7 years అయింది. సో ఐ డ్రాస్టిక్ అంటే 2 yearsలో 127 kg నుంచి ఐ కేమ్ టు 77 kg. ఓవరాల్ 50 kg. Now today I am 66. Overall I am very comfortable now. నన్ను ఏమన్నా దేవుడు 140 ఏళ్ళు బతికిస్తాడా అన్నంత మిగతా బతికిస్తే ఉన్నది బతకడానికి నేను రెడీ. వద్దు నాకు ఇది బాధే అది బాధే. అప్పుడేమో తొందరగా పోతానన్న బాధ, ఇప్పుడేమో వేరే రకం బాధ. ఎవరు చూసుకోవాలి, ఎవరు చేయాలి.
సో ఆబ్వియస్లీ ఒబేసిటీ అన్నది ఇంత పెద్ద మానసిక బాధ అంటే నాట్ ఓన్లీ ఫిజికల్గా మనం కనపడే విధానం కావచ్చు, ఎదుటి వాళ్ళు అడిగే విధానం కావచ్చు. ఫస్ట్ ఏదైనా ఫంక్షన్ కూడా ఏదైనా లవ్ అవుతున్నావు నా చేతులు ఏం లేదని నేను ఎలా చెప్పుకో. సో దిస్ 1 decade ఆల్మోస్ట్ half of the decade I suffered because ఇది 2 మిస్ చేస్తున్నాను. మెడికల్ నాలెడ్జ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, నాకు తెలిసినంత డూ షీఈస్ ది బెస్ట్. దీన్ని నేను అనుభవించింది మొత్తం మీరందరూ డిఫరెంట్గా అనుభవించింది, నేను ఒక్కడే అనుభవించింది. అయితే దాంట్లో 2017 వచ్చినాక దీనివల్ల ఒక 2 years ఈ రిస్ట్రిక్టెడ్ తిండి, చిన్న స్టమక్ 150 చేయడం, స్టమక్ మేజర్, వీటి వల్ల ఏమవుతున్నదంటే మనం తినే తిండిలో తొందరగా ఇది అయిపోయినా ఆబ్వియస్లీ మన కోరికలు ఉన్నా ఎదుటివాడు తింటుంటే అది రుచి ముందు నేను తిందామనుకున్నా మనం దాంట్లో ఉంటారు నిగ్రహ శక్తితో ఉండాల్సిందే, కానీ వీ కాంట్ డూ ఎనీథింగ్. బట్ ఏదేదైనా ఇవి ఏం చేసినాయంటే నాకు మీ అందరికీ చెప్తున్నది గుర్తుపెట్టుకోవడం, పోస్ట్ సర్జరీ ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంత మంచిది. మోస్ట్లీ కార్బోహైడ్రేట్ తీసుకోవచ్చు, వేరే తీసుకోవచ్చు, ప్రోటీన్ తీసుకోవాలి. అసలు ఇప్పుడు స్టేట్ ఎక్కి మాట్లాడుతున్న వాళ్ళు అన్ని సఫరింగ్స్ నాకు ఉండేది. సిన్స్ లాంగ్ టైమ్ ఐఎమ్ కన్సల్టింగ్ హర్. అయితే దీంట్లో 2 ప్రాబ్లమ్స్ ఉండేది. పాస్చురల్ హైపోటెన్షన్ అన్నది ఒక ప్రాబ్లం, డంపింగ్ సిండ్రోమ్ అన్నది ఒక ప్రాబ్లం. ఈ 2 వీటితో వస్తుంది. ఇది అందరూ మోరల్లెస్ ఆల్మోస్ట్ ఎవరెవరైతే చేయించుకున్నారో వాళ్ళు స్లీవ్లో రాకపోవచ్చు, స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ చేయించుకున్న వాళ్ళకు ఈ ప్రాబ్లం రాకపోవచ్చు. బట్ స్లీవ్ గ్యాస్ట్రెక్టమీ ఎవరు వాళ్ళు రేపు ప్రిఫర్ చేస్తున్నారు? యాక్చువల్లీ పీడియాట్రిక్ సర్జరీ స్టిల్ ఇనిషియల్ స్టేజ్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. వాళ్ళు భయపడలో కాకుండా ఇంకేది యంగ్స్టర్స్ చేయించుకుంటున్నారు, అది సింప్లెస్ట్ ప్రొసీజర్స్. బట్ దే ఆర్ నాట్ యంగ్స్టర్స్ చేసుకోవడం వల్ల వాళ్ళకు లాభం జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ది పీపుల్ యాజ్ ఎ డాక్టర్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్ మూమెంట్స్ లీవ్ చేయించుకుంటారు, 4 రోజులు చాలా చిన్న యంగ్ ఏజ్లో ఉంటుంది కాబట్టి యాక్టివ్గా తిరుగుతారు. దే థింక్ దట్ దే హ్యావ్ బికమ్ స్మార్ట్. మళ్ళీ తినడం మళ్ళీ ఇవి అవన్నీ మామూలు అయితే మళ్ళీ దే విల్ బికమ్ ఫ్యాట్. ఇన్ ఎక్స్పీరియన్స్ ఐ హావ్ సీన్. దట్ ఈస్ వై ఐ ప్రిఫర్డ్ బైపాస్. ఆ బైపాస్ వల్ల వచ్చిన లాభాలు అద్భుతమైన లాభాలు వచ్చినాయి నాకు. అదొకటి తగ్గింది. నేను ఇన్సులిన్ టోటల్గా బంద్ చేసిన, డయాబెటిక్ ట్యాబ్లెట్స్ కూడా బంద్ చేసిన, అండ్ హై బీపీ ట్యాబ్లెట్స్ 4 types తీసుకుంటుండే, అన్నీ ఆల్మోస్ట్ క్లోజ్. ఇప్పుడు ఆ విధంగా నేను సేవ్ చేసుకుంటాను ఆ పైసలు. ఇంకోటి ఏంటంటే బేరియాట్రిక్ సర్జరీకి ఎక్కువ ఖర్చు అవుతుంది అనేది కరెక్టే, దానికి ఉన్న ప్రొసీజర్ని బట్టి అవుతుంది. కానీ దానివల్ల 7 ఏళ్ళ నుంచి దానివల్ల నేను మిగిలించుకున్న అది బేరియాట్రిక్ సర్జరీ కంటే ట్రిపుల్. బట్ స్టిల్ కీపింగ్ మై స్టాటస్ ఇన్ వ్యూ ఐ వాజ్ గివెన్ ఇన్సూరెన్స్ ఆల్సో. నేను బేరియాట్రిక్ దానికి 1 పైసా వస్తుంది. later on reimbursement ఇచ్చాను నాకు, బికాస్ ఇది నా ఒబేసిటీ సెకండరీ టు ప్రాబ్లమ్స్. అదయ్యాక ఆబ్వియస్లీ నాకు ఇంత ధైర్యం వచ్చింది కదా అంటే జనరల్గా ఏదంటే ఒబేసిటీ లోయర్ లెగ్స్లో ఎంబాలిజం లోపల ట్రామోసిస్ వచ్చి పల్మనరీ ఎంబాలిజం వస్తుంది. పల్మనరీ ఎంబాలిజము ఇవన్నీ వస్తాయని చెక్ చేసేసి నాకున్న మెడికల్ నాలెడ్జ్తో నాకు పల్మనరీ ఎంబాలిజం అంటే ఇన్స్టెంట్ డెత్ కూడా కావచ్చు, అయినా పర్వాలేదు అని రైట్ నీ సర్జరీ చేయించుకున్న ఆమె పర్మిషన్. నేను ఇట్లా పోతుందంటే వెళ్ళండి,
Yes, I was sure that I won't get this time abortion. Last 22లో నేను ఆఫ్టర్ కరోనా చేయించుకున్నాను. ఇవన్నీ ఎట్లా అంటే ఏది చేసిన అన్ని ఎక్స్పీరియన్సెస్లో అందరూ అక్కడ నవ్వడం కాదు, కానీ నేను చాలా సీరియస్ని అన్నీ చేయించుకుంటూ కూర్చున్నాను. నవ్వడానికి నాకు ఉండేది. ప్రతి ఆపరేషన్ నవ్వుకుంటూనే వెళ్ళేది, నవ్వుకుంటూనే వచ్చేసేది. బట్ సి సో మెనీ ఈ సర్జరీ అయింది, ఈ సర్జరీ అయింది, ఎంబాలిజం అయింది, దాదాపు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ వచ్చిన దట్ ఓన్లీ సేవ్డ్ మీ, బేరియాట్రిక్ సర్జరీ ఓన్లీ సేవ్డ్ మీ అన్నది డెఫినెట్గా నాకు కాదు. అందువరకు ఆబ్వియస్లీ ఐ విష్ ఆల్ ది బెస్ట్. ఎవరెవరైతే ఇక్కడ ఒబేస్ పర్సన్స్ కూర్చున్నారో, ఏదేం చేస్తున్నారో, ఇప్పుడు మనకు ఉండే మెయిన్ ప్రాబ్లమ్స్, సీరియస్ ప్రాబ్లమ్స్ కార్డియాక్, హార్ట్ వల్ల, బ్రెయిన్ వల్ల, వీటి వల్ల, వాటి వల్ల ఏవైతే వస్తున్నాయో ఇవన్నీ కూడా నథింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఒబేసిటీ. మార్బిడ్ ఒబేసిటీ కనుక ఉండి ఉంటే ఎవరికి వాళ్ళు ధైర్యం చేసి అలా ఆపరేషన్ చేయించుకోండి, ట్రీట్మెంట్ కూడా అడ్వైజ్ తీసుకోండి, తీసుకొని పుట్టాలంటూ ఇంకా ఇవన్నీ సెకండరీ ప్రాబ్లమ్స్ అయితే అవే ఫస్ట్ ప్రైమరీ ప్రాబ్లమ్స్ అని అనుకోవద్దు. మార్బిడ్ ఒబేసిటీ ఇది ఫస్ట్ ప్రాబ్లం. అంతవరకు తెలుసుకోవద్దు. తెలుసుకుంటే ఒక వెయిట్ మీరు ఇది చేసడానికి ఏం లేదు, నేను తగ్గించుకుంటాను అన్నది అది ఇంపాసిబుల్. అది తగ్గదు, మీరు తగ్గించుకోలేరు. ఎందుకంటే మనకు తినాలి అన్నది ఇంకా ఎక్కువ పెరుగుతుంది. సో కీపింగ్ ఆల్ దీస్ ఫ్యాక్ట్స్ ఇన్ వ్యూ మై ఇవన్నీ పెట్టుకొని మీకు చెప్తున్నా, ఎవరు ఒబేస్ ఉన్నా యూ కెన్ గో. నవ్ డేస్ ఇట్ హ్యాస్ బికమ్ ఎ కామన్ ఆపరేషన్. ఇక మేడం గారి విషయం వచ్చి ఆమె ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళేది. ఇంతకుముందే ఆవిడ చెప్పింది, హర్ స్మైల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎనఫ్. హర్ స్మైల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఇట్ గివ్స్ ఎన్ అష్యూరెన్స్. ఇక ద సెకండ్ థింగ్ ఏంటంటే, my wife who is sitting just beside me was only 86 kg. ఆమెకున్న హైట్కు దానికి ఊరికి పడుతూ ఊరికి 2-3 సార్లు పడ్డది. ఫ్రాక్చర్ అవుతుందో ఏమో అని కొంత భయం ఉండేది నాకు. నేను ఇమ్మీడియట్గా ఏం చేసిన నేను కూడా బేరియాట్రిక్ సర్జరీ చేసుకున్నాను. ఆమె నోటి నుంచో మొదలైంది, 86 బేరియాట్రిక్ సర్జరీ ఏంటి అని. బేరియాట్రిక్ సర్జరీ ఏంటి అని నేను అనుకున్నా. ధైర్యంగా ఆవిడకి చేయించుకున్నాను. ఆమె 20 kg తగ్గింది. బట్ షీ హాస్ బికమ్ యాక్టివ్. దీస్ ఆర్ మై ఫండమెంటల్ ఎక్స్పీరియన్సెస్. ఐ విష్ ఆల్ ది బెస్ట్ టు ఆల్ ది పేషెంట్స్ హు ఆర్ సఫరింగ్ విత్ మార్బిడ్ ఒబేసిటీ. భయపడడానికి అవసరం లేదు. యూ కెన్ గో హెడ్ ఫర్ ది సర్జరీ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే అడ్వైజ్. Thank you very much for giving the opportunity.